మేడిగడ్డలో ఇన్వెస్టిగేషన్ సురు. బ్యారేజ్ ఎందుకు కుంగిందో తెలుసుకునేందుకు భూగర్భ పరీక్షలు. ఈఆర్ఎం విధానంలో స్టడీ ఫౌండేషన్ నుంచి భారీ మోటార్లతో నీటి పంపింగ్ చేస్తారు. మేడిగడ్డలో ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. అంతే, దర్యాప్తు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశిస్తున్నాం అని ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్పిండు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పిండు. కాబట్టి ఆట షురు అయిపోయింది, దర్యాప్తు స్టార్ట్ అయింది. ఇంకా బీఆర్ఎస్ నేతలకు ఎందుకంత తొందర? అయ్యో మరి ఎట్లా, మరి తొందర లేకపోతే ఎట్లా? 10 ఏళ్ళు ఏది పారం కోడి బుక్కినట్టు బుక్కి 10 ఏళ్ళు పారం కోడి కనుక దాన పోస్తే మొత్తం దాన తిన్నాయి. గుడ్డు పెట్టుడు లేదా, ఏం లేదా? ఏం లేదు, అది. బీఆర్ఎస్ నేతలకు ఎందుకంత తొందర? వాళ్ళు 3500 రోజులు ఉన్నారు, మేము వచ్చి 35 రోజులు కూడా కాలే. అప్పుడే విమర్శల ఓటమి డిప్రెషన్ లో ఏవేవో మాట్లాడుతున్నారు. మంత్రి శ్రీధర్ బాబు బుక్లెట్ విడుదల చేసి వాళ్ళ పరువు వాళ్ళే పోగొట్టుకున్నారు. 10 ఏళ్లు ప్రజలను బానిసల్లా చూశారు, ఇంకా నియంతల్లా పాకులాడుతున్నారు. తెలంగాణకు పాపం శాపం కోపం అన్ని బీఆర్ఎస్ అని ఫైర్. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన వాళ్ళ 420 పేరు పోదు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారారు కదా, మారినా వాళ్ళ 420 పేరు పోదు. అయితే టీఆర్ఎస్ ఉన్నప్పుడు 420 అనుకున్నారు కదా, బీఆర్ఎస్ మారితే 5 అనుకున్నారు కానీ ఇది కూడా పోదు, అట్లనే ఉంటుంది. మీరు 420 అని చెప్తున్నారు అక్క. మీరు 420లే. ఇంకా కేటీ రామారావు 420 అని బుక్. నీ ఇజ్జత్ పోతుంది కేటీ రామ. నీకు ఎవడిస్తుండో తప్పుడు సలహాలు, నీకు ఎవడిస్తుండో కానీ జనం తిడుతుర్రా. అరే జర్ర ఓర్చుకుంటలేవా, మాకున్నోకే నీకు లేదేమా, గంత తొందర ఎందుక అంటుర్రు జనం. ఊర్ల పంటి తిడుతుర్రు. 3500 రోజులు ఈ రాష్ట్రాన్ని ఏలిరు మీరు. మీరు మీకు పారేసింది ఏం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో 2 గ్యారంటీలు అమలు చేసింది. ఈ నెలాఖరులో మరో గ్యారంటీని అమలు చేస్తుంది. 100 రోజుల్లో పేద వాళ్ళందరికీ ఇచ్చిన హామీలు అమలు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే చెప్తారు. 100 రోజుల దాకా కూడా హామీ ఒప్పుకోలేకపోతే జనం తిట్టరా రామారావు? నీకు ఎవడు సలహా ఇస్తుందో కానీ నువ్వు దిగుతమ్మి దిగితే అహంకారం అంతా విడిచిపెట్టి సాధారణ మనిషిగా కిందికి దిగితే జనం ఏమంటారో తెలుస్తుంది, అసలు విషయం తెలుస్తుంది. నీకు చెప్పేటోడు ఎట చెప్తుండో అర్థమైతలేదు కానీ నీ పతనాన్ని కోరుకుంటున్నట్టు వాడు లేకున్నాడు పక్కన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 3500 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ పాలించిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 35 రోజులైనా కాకముందే బీఆర్ఎస్ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. కాంగ్రెస్ హామీలపై పుస్తకాలను విడుదల చేస్తూ విష ప్రచారం చేస్తున్నారని, అంత తొందర ఎందుకని ఆయన ప్రశ్నించారంటూ ఒక వార్త. నువ్వు పుస్తకాలు రిలీజ్ చేసుకో, ఇంకేమైనా చేసుకో, నీ పరిపాలన 10 ఏళ్ళు బట్టి ఇట్లా చూసి నలిసి ఉన్నారు జనం. కాంగ్రెస్ పార్టీ ఎన్నడన్నా మీ అయ్యకు గాని నీకు గాని అనాథలకు రిజర్వేషన్ ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా మీకు ఎన్నడన్నా? అనాథ పిల్లలకు మూసేసిన బడులను తెరిపించాలన్న సోయి వచ్చిందా మీకు ఎప్పుడన్నా? బెల్ట్ షాపులను బంద్ చేయాలన్న సోయి ఉన్నదా మీకు ఎన్నడన్నా?